ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు మరియు గణతంత్ర దినోత్సవ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Today the scripture portion is taken from the book of Isaiah chapter 60 verse 1. Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ మాటలు చీకట్లో కూర్చున్న వారికి వెలుగు కలగాలని, వెలుగు కలిగింది అని బలపరిచేటువంటి మాటలు. మన జీవితంలో నిరాశ, నిస్పృహ, ఇది నా వల్ల కాదు, ఇక నా స్థితి ఇంతే అని నువ్వు అనుకుంటే ఉదయకాల వేళలో దేవుడు అంటూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లెమ్ము తేజరిల్లుము. కేవలం ఈ వెలుగు నీ యొక్క హోప్లో నుంచి వచ్చింది మాత్రం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో నువ్వు నమ్మితే దేవుని మహిమ నీ మీదనే ఉన్నది. అందుకే దేవుని వాక్యం అంటది, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతువు అని. కాబట్టి దేవుని మహిమను నువ్వు చూడాలి అని అంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే ఇదిగో నువ్వు లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాటను ఈ ఉదయకాల వేళలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి నిస్పృహలో నుంచి దేవుడు నిన్ను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొనండి, ఈ కృపలో మీరు బలపరచండి. నీవిచ్చిన వాక్యమును బట్టి ఇదిగో మేము తేజరిల్లుతూ నాయన ప్రభువా, నీ మహిమ మా మీద ఉన్నదని నాయన ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధానంలో ఇదిగో నాయన ప్రభువా మా సమయంను గడుపుటకు సంతోషముతో నాయన ప్రభువా మేముండుటకు మీ సహాయం మాకు దయచేయమని దేవా, గొప్ప నీ కృపగల హస్తాలకు తండ్రి ఇదిగో మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.